హాయ్ వెబార్స్, ఈరోజు సండే కావడంతో మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్తున్నాము. అక్కడే మేము నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ వండుకొని తినడానికి ఇక్కడి నుంచి అన్ని రకాల మెటీరియల్ సామాన్స్ అన్నీ తీసుకెళ్తున్నాము. కాసేపట్లో అక్కడికి చేరుకుంటాము. ఇక్కడ చూడండి, వాటర్ ఎంత అందంగా రోడ్డుపై నుండి అవతల వైపు ప్రవహిస్తూ ఉందో. దీన్ని ఇలా రోడ్డు దాటుకుంటూ అవతల వరకు చేరాము. అలా ఎలాగోలా స్పాట్కి వచ్చేసాము. ఇక్కడ పుల్లలు లేవు, కట్టి పుల్లలు వండుకోవడానికి. చాలా సన్న సన్న పుల్లలు ఉన్నవి. అందరం ఆ పుల్లలే కలెక్ట్ చేసుకొని ఎలాగోలా ఇక్కడ పొయ్యి వెలిగించుకుంటున్నాము. అలా చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే ఈ పుల్లలు మంచుకు బాగా తడిసి తగులుకోవడం చాలా ఆలస్యం అవుతుంది. ఎలాగోలా మేనేజ్ చేసి వాటిని పొయ్యి రగిలిచ్చేసాం బాబోయ్. ఆయన అన్నాడు గోపాలయ్య, సుమంత్ ఫోన్ చేశాను. సుమంత్ అద్భుతాన్ని పట్టుకున్నాడు. ఏ కడుక్కోవాలండి మంచి నీళ్ళు ఆ పక్క అతను బండి కడుకున్నాడు. తీసుకో సోమాలకి తీసుకోండి, నీళ్ళు పక్క లేకుండా మొదలు పెట్టుకొని నీళ్ళు పడుతుంది. ముందే మాఘ మాసంలో పెళ్ళి అనుకోవడమయ్యా. తిన్నాడు కేజీ మళ్ళా కడుగుతాం. సూర్య రాళ్ళలో మంచిగా చూడు. మేము మామూలుగా పైన చెప్పడం చెప్పను మనం బండి గడికి లాడికి పుడతా ఎప్పుడు గడి కట్ అయింది, ఎప్పుడో పోయింది. కానీ పట్టుకో, అది పట్టుకో, అబ్బాయి వస్తున్నాడు. ఉంటుంది కానీ పెట్టు, సరిపోతుంది. ఉంటుంది కానీ పెట్టుకుంటా ఉంటారు. ఆ పక్కన చేపల చికెన్ ఫస్ట్ ఒక పొయ్యి పైన రైస్ పెట్టారు, ఇంకొక పొయ్యి రెడీ చేస్తున్నారు. 3 రాళ్ళు పెట్టి ఒక పొయ్యిలా రెడీ చేశారు. దీంట్లో చికెన్ వండాలనుకుంటున్నారు. ముందు ఫిష్ వండాలనుకుంటున్నారు. ఫిష్ విశాఖపట్నం నుంచి తెప్పించారు. టూనా ఫిష్. అది సముద్రంలోనే పుడతాయంట. అవి మనోడు ఆర్డర్ ఇచ్చి విశాఖపట్నం నుంచి తెప్పించారు. ఎవరో ఒక యూట్యూబర్ ఉన్నాడు. యూట్యూబరు షార్ట్స్ చూసి దాంట్లో ఆర్డర్ ఇస్తే ఆ అబ్బాయి పంపించాడు. ముక్కలు చేసి ఒక ఐస్ బాక్స్లో పంపించి ఒక బస్సు ద్వారా పంపించాడు. సుమారు విశాఖపట్నానికి మా ఊరికి 450 కిలోమీటర్స్ ఉంటుంది. అంత దూరం జర్నీ చేసి తెప్పించాం ఓపిక్గా. చికెన్ ఓపెన్ చేస్తున్నాడు. చికెన్ కడగాలి కదా. దాన్ని ఇవేనండి టోనా ఫిష్ ప్లస్ అపోలో ఫిష్ కూడా తెప్పించాడు. ఈ రెండింటికి ఇంటి వద్ద మసాలా పెట్టుకొని ఇక్కడ తీసుకొచ్చారు. రెడీమేడ్ అయిపోయాయి. ఇంకా వీటిని ఫ్రై చేసుకొని తినేసేయడమే.
ఆడద్దు అన్నెల్లో మిమ్మల్ని ముందు ఈ వారి అంటే వాటర్ పొల్యూషన్ చేయకూడదని అన్న ముందు చూపు. చేపెట్టుకున్నాక అదే ఇంత చోట్ల సోనా ఫోన్లన్నీ పక్కన పెట్టి జారిపోతుంది. దీంట్లో వేసుకోండి, మళ్ళీ కడిగి మళ్ళీ దాన్ని వేసుకుంటా ఉంటారు. ప్లేట్లు వేసుకునేది మేలన బాగా కడగచ్చు నీట్గా ఉండి ప్లేట్ ఇస్తా. ఇక తీసేసినామంటే ప్లేట్లేకే ఇప్పుడు కడగడానికి ఈజీగా ఉంటుంది. మంట ఎంత లోపల మా మహానుభావుడి ఆయన, మంచోడు మహానుభావుడు. పెనుము తీసుకొని పెనుము నూనె ఏం దానికి ఏదో అక్కున్నట్టుగా ఆ నీళ్ళ మధ్యలో పనుకునేది. సరేసులు పెట్టినారా సరిపోయే విధంగా? అదే వచ్చింది గిన్నె కాదు అది, అదే బియ్యం తగ్గించుంటే అన్ని కవర్ అయిపోయిండు. సరేలే ఏం చేస్తాం, ఇంకా అయిపోతారు కింద ఉడికిపోయింది. ఈ పుల్లలు వల్ల వంటలు ఆలస్యం అవుతుందని మన వాళ్ళు బైక్లో కాస్త దూరం వెళ్ళి కట్టెలు తీసుకొచ్చారు. దీంతో స్పీడప్ అవుతుంది మన వంట కార్యక్రమం. అదిగోదిగా నల్ల కుక్క ఉంది కదా, అది ఆ వాటర్ని ఖరాబ్ చేస్తుంది. ఆ కిందికి వచ్చే వాటర్తో మీ కిందంతా ఐటమ్స్ కడుక్కుంటున్నాము. సడన్గా చూస్తే అక్కడ కుక్కడ గలీజ్ చేస్తుంది. ఇంకా తప్పేది లేదన్నట్టు మళ్ళీ తిరిగి ఇంకో చోట వాటిని కడుక్కున్నాము. ఉండేది చేప ఎట్టకాలేదు అది ఇంక ముళ్ళు పక్కకు రావాలా, చర్మం పైకి లేయాలా, అప్పుడు కాళ్ళు నెట్టావు. ఏమైనా నాయుడు మా ఉంటే ఎంటర్టైన్మెంట్. నాయుడు మామ సానం ఉన్నాను చెప్పా. ఎందుకు తెచ్చిపోతాయి నా చేపల నాయుడు తమాసా. అంటాకులు తెస్తారు అన్ని పోసి సరిపోతుంది. ఫ్రైకే పని చేస్తుంది, ఇంక దేనికి పని చేయదు. ఆడికి వస్తానని నేను తోటలో పని చేస్తాను అట్ట బాగుంటుంది చూడా. కాదు అంటాకులు పెట్టుకోకూడదా? చూడు మంచి నీళ్లు ఏంది వాతావరణం అది. అబ్బా సాయంత్రం చేసి పెట్టి పొద్దున తినాలి దాన్ని. ఏ చేపలు అయినా మనతోటి బాగుండదు. పెద్ద పెద్ద కోసినారా? సన్న సన్న పోలేదా? అయిపోయింది ఇంక లేదు, ఇంక తెలియదు. అల్లం పేస్ట్ తప్పించిందా పాప? అల్లం పేస్ట్ పేస్ట్ ఉన్నదంట అది ఉండి. తెల్లగడ్డలో ముందు వేయాలా, తెల్లగడ్డ మాడినాక ఎర్రగడ్డ వేయాలా, ఎర్రగడ్డ మాడినాక మళ్ళీ టమాటా వేయాలా. చేస్తాలే మునకాయ వేసేసా ఉంది. లోతుంటుందినా నీళ్ళు? లోతుంటాయి ఈత రానుడా? నువ్వు నీకు వస్తుంది ఈత? తాగింది రెండు ఉన్నాయి. సంతోషకరమైన విషయం ఆయనకి అదే. ఆయనకు పోయినా గ్లాస్ లో పోసి పెళ్లి పిలిస్తే పెళ్లికి వచ్చాడు. గ్లాస్ లో పోసి సేవన పోసి అన్ని ఇస్తే తాగమంటే తాగవునా? ఇప్పుడు కొత్తగా మంది కాడ తిట్టకూడదు. నాకు బుట్టు వస్తాయి ఆ బుద్ధి కదా. ఇంకా ముందు పొడిచి ముండిచ్చుకో ముడికేమే వెళ్ళిపోయి పక్కన పెట్టావు. ఏమి ఈ విషయం ఏం చెప్పు, విషయం చెప్పు. ప్రెస్ ఉంది, మీడియా ఉంది. ఉంటే నాకు అవసరం. ఏమైంది? ఆడ అయిపోతుంది అదే మ్యాటర్. కొంచెం ఒకరోజు చెప్తా.
ఉడికింది బాగా వచ్చింది. తీసేయి కారం వేసేనా? కారపడి తీసుకో. కారపొడి తీసుకో నాయుడు గారు. ఆ గింటి చూడి అంతే అది మిరపడు కదా. చికెన్ మసాలా వచ్చా? చికెన్ మసాలా వస్తుంది. కళ్ళ తెలుపున్నదా? కలబెట్టి చెప్తా. సరే సరే. దాని మీద చేసినారు. ఆకులు ఇదే మాదిరి ఒక అర్ధ గంట 10 నిమిషాలు ఉండి చూసుకో. చూడు చూడు బా. మీరు చూడండి. లేదు సాల్ట్ అక్కడ చప్పగా ఉంది. అసలు లేదు. కారం బాగాలేదులే, ఉప్పు సరిపెట్టాలి, కారం వేయాలి. చాలు చాలు చాలు. వేసి అంత కారం వేసుకున్నాం ఇబ్బంది లేదు. సమస్య కాదు. అది పోయి చెప్తా. కారమే కాదులే, అన్ని మసాలా వేద్దాం. వేయి, కారం వేయాలి. అన్నా పోయినా కారం లేదు అసలు. నువ్వు వేద్దాం వేసి మళ్ళీ ఇబ్బంది బాగుండదు. కారం వస్తుంది, కారం రాదు. సరే పోయినట్టు పోయి ఉంటాను. ఇంకొంచెం పోయి. చాలు చాలు వదిలే. వాళ్ళు ఏమని నీళ్ళు కూడా పోతుంది. ఇప్పుడు వదిలే. మన ధనాలు పొడి తిప్పినప్పుడు వేయాలా. ఇప్పుడు వేసాం అనుకో ఆ స్మెల్ తెచ్చిపోతుంది. చికెన్ మసాలా ఏదా? చికెన్ మసాలా వేసి వేసి కానీ అది గరం మసాలా కూర ఎక్కువ కలిపెట్టినా పోతుంది, ఊడిపోతాయి. ఏడాడని ఎలబెట్టారు కాబట్టి కూర ఎలబెట్టారా అది ఊడిపోతుంది. అన్నం తిన్నాక నాయుడు మాత్రం నీళ్ళలో ముచ్చి తప్పదు. ఏందనా ఏంది కొడక తిండి మొక్కలు వేసేయాలి. మొక్కలు వేసి బ్రో తాగుతా ఉంటే మా బ్రో వాసన పీల్చినట్టు కైపు ఎక్కేసింది. ఏం బ్రో అది మనకు టైప్ ఎక్కుతుంది బ్రో. మనకి వాసన పీల్చి ఎక్కింది. తాగల లాస్ట్ లో తీసుకో బ్రో, తీసుకో. చేపలు 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 అయిపోయినా బావా చేపలు ఇంకో ప్లేట్ పెట్టామరా చాగాకి. నేను ఇప్పుడే తిన్నా, మళ్ళీ తింటా. ఫుల్గా తిన్నా చేపలు. నేను తినలేను. అక్కడ మా వాళ్ళంతా భోంచేస్తుంటే ఈ కుక్క పాపం దీనంగా ఆకలితో మా వైపు చూస్తే మాకు చాలా జాలి వేసింది. వెంటనే దానికి ఒక ప్లేటు భోజనాన్ని వడ్డించేశాను. చాలా తృప్తిగా భోంచేసింది. చూడండి పాపం ఎంత జాలిగా మా వైపు చూస్తుందో. అంటే ఒక భోజనం పెట్టేశాం. ఇలా మూగజీవులు పాపం ఆకలితో ఉంటాయి.
మనం ఆదుకోవాలి కదా. కుక్కకి కాళ్ళు కడుక్కో పోయి ఆడ పోయి ఎట్లా పోయి అక్కడ దూరంగా ఇంకో కుక్క వచ్చింది. ఆ కుక్క కోసం మా వాడు బాగా అన్నంలో ముక్కలు కలిపి తీసుకువెళ్తున్నాడు పెట్టడానికి. ఇది ఇంకో కుక్క, ఇంతకుముందు కుక్క కాదు, ఇది నల్లగానే ఉంది. అదో పెట్టేదానికి పాపం తోక ఆనందంతో ఎగిరి గంతేసి ఫోన్ చేస్తున్న తృప్తిగా. వేసినా సరిపోదు ఉన్నాను ఇదండి మా వీడియో. ఈరోజు చాలా మేము రుచికరమైన నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకొని అందమైన ప్రకృతిలో ఇలా ఆనందిస్తూ గడిపాము. తర్వాత కాసేపు స్విమ్మింగ్ చేసాము, ఇంటికి వెళ్ళిపోయాము. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ రాజు.